ఇవాళ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మైసెల్ఫ్ డాక్టర్ జి అజయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు. లేడీస్ గానీ, చిన్నపిల్లలు, మగవాళ్ళకి గానీ, మిడిల్ ఏజ్ లో గానీ, ఓల్డ్ ఏజ్ లో గానీ. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే చాలా బ్రాడ్ టర్మ్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూజువల్లీ మనకి ఓల్డ్ ఏజ్ లో చూస్తాం ఆఫ్టర్ మెనోపాజల్. అంటే మనకి మెన్సెస్ ఆగిపోయినా, లేదంటే గర్భసంచి ఎర్లీగా తీసేసుకున్నా, మనకి పోస్ట్ మెనోపాజల్ లో హార్మోనల్స్ తగ్గి, అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఇంపార్టెంట్ హార్మోన్స్ తగ్గి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ లేడీస్ లో మనం ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత చూస్తాం. ఎవరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏంటంటే సిమ్టమ్స్ ఒక్కోసారి బాగా సివియర్ గా మంట పుట్టడం, యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్ళడం, పొట్టలో కింద భాగం ఎక్కువగా నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. లక్షణాలు లేకుండా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రెసెంట్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే ఒకసారి ఫీవర్ రావచ్చు అనమాట. సో ఆ ఫీవర్ వచ్చినప్పుడు మనం యూజువల్లీ ఏంటంటే మెడిసిన్స్ వాడుకుంటాం. మెడిసిన్స్ వాడినప్పుడు మనకి ఫీవర్ తగ్గనప్పుడు మనం చిన్న యూరిన్ ఎగ్జామినేషన్ గానీ, యూరిన్ కల్చర్ కి ఇచ్చినప్పుడు గానీ, వాటిలో ఏదన్నా మనకి పాజిటివ్ వచ్చినప్పుడు మనం దాంట్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదనేది నిర్ధారించుకొని సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది. సో మనకి ఒక్కసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ యూజువల్లీ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అల్ట్రాసోనోగ్రఫీలో మనకి ఏం తెలుస్తుందంటే బ్లాడర్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అక్యూట్ గా వచ్చిందా, క్రోనిక్ గా వచ్చిందా, అంటే కొత్తగా వచ్చిందా లేదంటే ఎప్పుడో నుంచి ఉంది ఇప్పుడు బయటపడిందా అనేది చూసుకోవాలి. సో ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన మనం దాని గురించి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కటి ట్రీట్మెంట్ అది తీసుకుంటే తగ్గుతుంది అనమాట. ట్రీట్మెంట్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రివెన్షన్. మనం యూజువల్లీ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో టైమ్డ్ వాయిడింగ్ అంటాం, అంటే పాస్ రాగానే వెళ్ళిపోవడం కానీ. సో ఎక్కువ వాటర్ తీసుకుంటాం వల్ల మనకి బ్లాడర్ లోపల ఏదన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా డిపాజిట్స్ ఉన్నా కూడా క్లీన్ గా వాష్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నైట్ టైం పడుకునే ముందు కంపల్సరీ బ్లాడర్ ఎంటీ చేసి పడుకోవాలి. సో నైట్ టైం వాటర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం అలవాటు తగ్గించుకుంటే మంచిది. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా వాటర్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నైట్ పడుకునేటప్పుడు మాత్రం వాటర్ కంపల్సరీ తక్కువ తీసుకుంటే మంచిది. అండ్ బ్లాడర్ ఒకసారి ఎంటీ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే వైటమిన్ సి గానీ, సిట్రస్ ఫ్రూట్స్ గానీ మనకి ఇలాంటి ఎక్కువ తీసుకుంటాం వల్ల ఏంటంటే దాంట్లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మీద అయ్యే ఆటోమేటిక్ గా ఫైట్ చేస్తూ మనం మెడికేషన్స్ లేకుండా లాంగ్ టర్మ్ లో చాలా బాగుంటుంది అనమాట.